మోంతా తుఫాన్ ధాటికి నష్టపోయిన పంటలను అంచనా వేసే పనిలో పడ్డారు అధికారులు. హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ పంట నష్టం జరిగిన వివరాలు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మోంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టంపై అంచనా వేస్తున్నారు అధికారులు. హుజూరాబాద్, జమ్మికుంట, వేణబంక, ఎల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. 5 మండలాల్లో సుమారు 10,000 ఎకరాల వరి, 1,400 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో తేలిందంటున్నారు అధికారులు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత రైతుల వారీగా పంట నష్టంపై పూర్తి నివేదిక అందిస్తామంటున్నారు. ఎక్కువగా చెరువులు, కుంటల పక్కన ఉన్న పంటలు నష్టపోయాయని, వర్షానికి తడిసిన వరిని మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం వల్ల మొలకెత్తకుండా ఉంటుందని రైతులకు సూచిస్తున్నామంటున్నారు అగ్రికల్చర్ ఏడీఏ సునీత. తెల్లారి కన్నా కవర్ అవుతుంది ఈసారి. తెల్లారి కూడా ఇప్పుడు ఈ వాగు పరివాహ ప్రాంతం మొత్తం కాదు మేడం, ఇంకా రేపటి వరకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా డ్యామేజ్ అంతా రేపు వస్తుంది మొలక. 29 అక్టోబర్ రోజు మోంతా తుఫాన్ ఏదైతే మనకి తెలంగాణలో చాలా విపరీతంగా వర్షపాతం వచ్చిందో దానికి హుజూరాబాద్ డివిజన్లోని 5 మండలాలలో కూడా వరి మరియు పత్తి పంటలలో డ్యామేజ్ అనేది జరిగింది. దానికి మేము ప్రాథమిక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి పంపించాము. దాని ప్రకారం 10,000 ఎకరాల వరకు వరిలో, 1,350 ఎకరాల వరకు పత్తిలో నష్టం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే రైతు వారీగా సర్వే అనేది చేసి ప్రతి విలేజ్ నుండి పంపించడం జరుగుతుంది. అయితే ఈ డ్యామేజ్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ క్రాప్ కన్నా కూడా ఎక్కడైతే కుంటలు, చెరువుల పక్క నుండి ఆ ఓవర్ఫ్లో బాగా విపరీతంగా స్పీడ్తో పోయిందో వరి అడ్డం పడడం వల్ల పత్తి అయితే ఏరడానికి సిద్ధంగా ఉంది కాబట్టి డైరెక్ట్ వర్షంలో తడడం వల్ల కొంత నాణ్యత అనేది పోయింది. హుజూరాబాద్ మండలంలో సుమారు 4,000 ఎకరాలు, జమ్మికుంటలో సుమారు 2,000 ఎకరాలు, ఇల్లంతకుంటలో 1,200 ఎకరాల వరకు, వీణవంక కూడా సుమారు 1,000 ఎకరాలు, సైదాపూర్లో సుమారుగా 1,000 ఎకరాలు, అన్నీ కలిపి మనకి 5 మండలాల్లో కలిపి 10,000 ఎకరాలు డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రైతులకి మేము ఇచ్చే సూచన ఏంటంటే పత్తి అనేది ఆరే వరకు ఏరకూడదు అమ్మడానికి. ప్లస్ ఇది వీళ్ళకి ఒక హ్యాబిట్ అనేది లేదు, కానీ కట్టలు కట్టడం అనేది చేసుకున్నట్టయితే కంకి ఏదైతే వాటర్లో పడిందో అది పైకి లేవడం వల్ల ఎండకి మొలకెత్తకుండా ఉంటుంది. అది కూడా మేము రైతుకి సూచన చేస్తున్నాము. దీంతోపాటు ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఆ తడిసిన గింజ అనేది మొలకెత్తకుండా ఉండడం వల్ల కొంతవరకు నాణ్యతను కూడా కాపాడడం అవుతుంది. వాళ్ళకి ప్రొక్యూర్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా మంచి ధర లభిస్తుంది. కాబట్టి అట్లాంటి సూచనలు అయితే మేము చేస్తున్నాం రైతులకు. ప్రిలిమినరీ రిపోర్ట్ మేము పంపించడం జరిగింది. ఇవాళ రేపట్లో మనకి సర్వే కోసం అనుమతి లభించగానే డీటెయిల్ సర్వే అనేది చేసి పంపించేస్తాం.